ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ఏదో నవలేనా. హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు వీడియో అయితే చూసారు కదా. సో 3D వీడియో కార్టూన్ వీడియో లాగైతే చాలా బాగా అయితే వచ్చింది. సో మీరు కూడా ఆ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలంటే సో ఈ వీడియోని అయితే కంప్లీట్గా అయితే చూడండి. సో కార్టూన్ టైప్లో ఎడిటింగ్ అనేది చాలా బాగా అయితే వచ్చింది. సో మీరు కూడా 3Dలో ఆ విధంగా ఎడిట్ చేసుకోవాలంటే కంప్లీట్గా ఈ వీడియోని అయితే చూడండి, నేను చెప్తాను. అలాగే కార్టూన్ ఫోటో అనేది ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను ఈ వీడియోలో. సో నేను కింద మీకు టోన్ మీ అని ఒక యాప్ అయితే ఇస్తా, ఏపీకి అయితే ఉంటుంది. సో వాటర్ మార్క్ రాదు, యాడ్స్ రావు. సో ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్, బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఎలక్ట్ మిషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు టోన్ మీ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే కానొస్తుంది కదా. సో ఇక్కడ పైన రీసెంట్ అండ్ ట్రెండింగ్ అండ్ ఇక్కడ టాప్ అని ఉంటుంది చూడండి, టాప్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత కొద్ది కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఫోటో అనేది కానొస్తుంది చూడండి, ఫోటోని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీ గ్యాలరీలో ఫొటోస్ అనేది కానొస్తాయి. సో మీరు ఒక ఫోటో అనేది ఒక ఫోటో అనేది మీరు ఇక్కడ యాడ్ చేయండి. సో నేను ఈ ఫోటో అనేది యాడ్ చేస్తున్నా. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక యారో కానొస్తుంది, యారోని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే సో ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది చూడండి. సో ఇక్కడ ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాత కార్టూన్ లాగా చూడండి ఎలా వచ్చిందో. సో సో చూడండి, ఇప్పటికి డిఫరెంట్ అయితే చూసుకోండి మీరు, చాలా బాగా అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇది ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి సేవ్ టు డివైస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు అలర్ట్ మోషన్ అనేది యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో నేను ఇచ్చిన కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన 2 ప్రాజెక్ట్స్ని అయితే మీరు ఇంపోర్ట్ చేసుకొని ఉంటారు కదా. ఇక్కడ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళేసి మీరు ఇంపోర్ట్ చేసుకున్న 2 టాపులు అయితే మీకు కానొస్తాయి. సో ఫస్ట్ మనం బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సో ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు ఆ ఫోటోని పిఎన్జీ రూపంలోకి అయితే కన్వర్ట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో నేను ఈ విధంగా చేశా. సో ఇప్పుడు దీన్ని కొద్దిగా జూమ్ చేసుకొని ఇక్కడ కింది సైడ్ అయితే ఈ విధంగా ఇక్కడ పెట్టేసి ఈ ఫోటోని మీరు ఎండింగ్ వరకు జరుపుకోండి. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్లస్ ఆప్షన్ ఉంటుంది, ప్లస్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి కాపీ 11 లేయర్స్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత అదే ప్లస్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ ఇక్కడ మనం ఎన్ని లేయర్స్ కాపీ చేసాం అన్ని నెంబర్ అయితే పడుతుంది. సో ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత చూడండి, మీకు ఇప్పుడు ఈ ఫోటోని అయితే మీరు పైకి తీసుకొచ్చుకోండి. సో ఇక్కడ ఒక రాళ్ళ లాంటిది ఇమేజ్ ఉంటుంది కదా, 2 రాళ్ళ మధ్యలో అయితే పెట్టేసేయండి. సో మీకు చూడడానికి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఫోటోని ఇప్పుడు కొద్దిగా పైకి అయితే నేను జరుపుకుంటున్నా, కింద యారోస్ రాకుండా. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసి 3D కెమెరాను ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మీరు చూడండి మీకు ఏ విధంగా వచ్చిందో. సో ఇప్పుడు 3D కెమెరాని గట్టి ఒత్తి పట్టుకొని మీరు ఆల్ పైకి తీసుకొచ్చుకోండి 3D కెమెరాని. సో చూస్తే చూడండి ఈ విధంగా అయితే కానొస్తుంది, మీకు చూడడానికి చాలా బాగా అయితే వస్తుంది. సో మీరు ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలంటే సో ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు చూసి బాగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. అలాగే నేను కింద ఇచ్చిన ప్రాజెక్ట్ని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో ఎలా సేవ్ చేసుకోవాలో ఇక్కడ పైన షేర్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి.